నగర్కల్ 6వ వార్డు నుంచి పోటీ చేస్తున్న వ్యక్తి మంగినపల్లి ధనమ్మ గారు ప్రస్తుతం మనతోటి మరి వారు ప్రచారం చేస్తూ మనకి ఉన్నారు. మరి ఈ యొక్క డివిజన్లో వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది, మరి టీఆర్ఎస్ పార్టీ టికెట్ రావడం పైన వాళ్ళ సంతృప్తి ఎలా ఉంది, ఇంకా 2-3 గంటల్లో ప్రచారం ముగిసిన సందర్భంలో అందరూ కలిసారా లేదా అడుగు తెలుసుకున్నాను. నమస్తే బ్రదర్. నమస్తే. సో ఎలా ఉంది ప్రచారం? మరి టీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు బీఫామ్ తీసుకోవడం సంతోషం ఎలా ఉంది? టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఫామ్ ఎమ్మెల్యే గారు చిరుమతి లింగయ్య గారు ఇచ్చిండ్రు, మంత్రి జయశ్వర్ రెడ్డి గారు ఆశీస్సులతోటి. ఇక్కడ ఉన్న 6వ వార్డులోనే ప్రతి ఒక్క ఓటర్స్ మేము కలవడం జరిగింది, వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. గతంలో మేము చేసిన పని, మాజీగా ఉప సర్పంచ్గా ఉండి మేము చేసిన పని, సీసీ రోడ్లు వేపించడం కానీ, డ్రైనేజీలు వేపించడం కానీ, కళ్యాణ లక్ష్మి ఇప్పించడం కానీ, పింఛన్లు ఇప్పించడం కానీ, వీధి లైట్లు ఎల్ఈ లైట్లు వేపించడం కానీ, ఇక్కడ ఉన్న పేద ప్రజలకు ఏదైనా ఆర్థిక సహాయం చేయడం కానీ, నిరుపేదలకు. అలాగే ఈ ఏరియాలో ఉన్న మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండి ఇక్కడ పెరిగి ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ మమ్మల్ని దగ్గర తీయడం జరిగింది. మేము అడిగిన ప్రతి ఒక్క ఓటర్ని ఖచ్చితంగా ఓటు వేసి మన భార్య మీద పంపిస్తామని ఓటర్సే చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు కొన్ని ఇక్కడ అవసరం ఉన్నాయి, అవి ఖచ్చితంగా తీరుస్తామని మేము వాళ్ళకు హామీ ఇవ్వడం కూడా జరిగింది గెలవగానే. సో వ్యాపారస్తులు వ్యాపారం చేసుకుంటుంటారు, ప్రజలలో తక్కువ ఉంటారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు, దీని మీద ఏమైనా స్పందిస్తారు? ఇక్కడ మా నగరకల్లో ఏ వ్యాపారి అయినా ఏ బిజినెస్ చేసినా స్వచ్ఛతంగా చేసుకోవచ్చు. ఎవరికైనా బెదిరింపులు గిరింపులు అట్లాంటివి ఏముండవు. స్వచ్ఛతంగా ప్రజలు సహకరిస్తారు, నాయకులు సహకరిస్తారు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవచ్చు. కాబట్టి వాళ్ళంతా ఇప్పుడు టీఆర్ఎస్కి పక్కన కట్టి వాళ్ళే ప్రచారకర్తగా ఉన్నట్టున్నారు. సో మరి గత 2014 నుంచి కూడా మీ ప్రభుత్వమే ఉంది, మరి ఎమ్మెల్యే కూడా 2 మీ వాళ్ళే ఉన్నారు. ఇంకా ఏం డెవలప్ చేస్తారు? ప్రజలను బంగారు తెలంగాణ వైపు, బంగారు తెలంగాణ అని ప్రజలను మభ్యపెడుతున్నారు అంటున్నాయి ప్రతిపక్షాలు, ఏం మాట్లాడుతారు? సార్, టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూనే ఉంది. ఒకటేసారి చేయాలన్నా కానీ మిగిలిన ఉన్నాయి కానీ కంప్లీట్ చేస్తుంది. ప్రజలకు ఏవైతే అవసరం ఉన్నాయో ఒక్కొక్కటి కొత్త పథకాలు తీసుకురావడం కానీ, ఉన్న పథకాలను ఇంకా అభివృద్ధి చేయడం కానీ ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. ఇంకా ప్రతి ఒక్క ఓటర్స్కు, ప్రతి ఒక్క ప్రజలకు ఏమేమి అవసరాలు మన ముఖ్యమంత్రి గారు, మంత్రి ఎమ్మెల్యే గారికి దగ్గర ఉండి చూస్తారు. అవన్నీ త్వరలో కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి పథకాల పేరుతోటి సామాన్యుడికి ఏం చేయకుండా ట్యాక్సీలు వసూలు చేసుకొని అప్పులు తెలంగాణగా మారుస్తున్నారని కూడా చూస్తూనే ఉంటారు మీరు, మరి ఇది ఎలా చూడాలి? తెలంగాణ ప్రభుత్వం పెంచింది అయితే ఇంతవరకు ఏం లేదు. ఖచ్చితంగా ప్రజలకు కావాల్సిన కళ్యాణ లక్ష్మి వాళ్ళ ఇంటికి చేరుతుంది, షాదీ ముబారక్ వాళ్ళ ఇంటికి చేరుతుంది, పింఛన్లు వాళ్ళ ఇంటికి చేరుతున్నాయి, రైతు బంధు వాళ్ళ ఇంటికి చేరుతుంది. రైతు ప్రమాదశాతం మరేస్తే సీఎం రిలీఫ్ ఫండ్ కింద వాళ్ళ ఇంటికే చేరుతుంది. ప్రతి ఒక్కటి రైతు కుటుంబాలకు, ప్రజలకే చెందాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పథకాలు నేరుగా వాళ్ళ ఇంటికే చెందుతున్నాయి. ఒకసారి రుణమాఫీ చేయనటువంటి ప్రభుత్వం 4 దఫాలుగా ఇబ్బంది పెడుతూనే ఉంది, ఇంకా కూడా అప్పు అలాగనే ఉంది కదా. ఒక వైఎస్ఆర్ పీరియడ్లో ఒకేసారి 1 లక్ష మాఫీ చేసిన సందర్భాల్లో అసలు కేసీఆర్ వచ్చి తెలంగాణ వచ్చి చేసింది ఏం లేదని ఆరోపిస్తారు. దీని మీద ఇప్పుడు ఒకటేసారి తెలంగాణ ప్రభుత్వం మాఫీ చేయకుండా దశవారీగా చేస్తుంది. ఉన్న పథకాలు రైతులకు ఏమేం కావాలి, రైతులకు ఎరువులకు కానీ అందుబాటులోకి వచ్చినాయి. ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒకసారి రైతు బంధు పడుతుంది. ఎలాంటి అయినా కానీ రైతులకు నేరుగా జరుగుతుంది. కాబట్టి రైతులు ఇబ్బంది పడట్లేదు, రైతులే తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది. పోయినట్టయినా మీ యొక్క నియోజకవర్గం నుంచి చాలా వరకు దాదాపు పోయినట్టండి. ఎలా వస్తుంది మంచినీరు? ఎలా వస్తుంది? కొన్ని చోట్ల కొన్ని పెండింగ్ ఉన్నాయి, మిగతా చోట్ల అందరికీ వస్తున్నాయి. చిన్న పల్లెటూరులో పక్కా వస్తున్నాయి. సిటీలో కొంత మెరుగు ఎందుకంటే సీసీ రోడ్లు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం వల్ల డ్యామేజ్ అవుతున్నాయి కాబట్టి కొంచెం ప్రాబ్లం వల్ల రాలేదు. చుట్టుపక్కల ఊర్లంతా కంప్లీట్ అవుతున్నాయి కానీ చాలా వరకు అయితే మంచిగా ఉన్నాయి. పింఛన్ కేసీఆర్ పెట్టిండు, అన్ని వితంతు పెంచులు, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి ఇవన్నీ ఇవ్వటం, మరి స్పెషల్గా మంగిలి వేలు, మరి మీకు ఎందుకు వేయాలి ఓట్లు? ప్రజలకు సేవ చేస్తున్నాం, అందుబాటులో ఉంటున్నాం కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఉన్న కష్టాలని తెలుసుకుంటున్నాం కాబట్టి ప్రజలకు పింఛన్ కావాలి. కొంతమంది వృద్ధులు ఉన్నారు, వాళ్ళు పోలేని పరిస్థితి. పలానా టీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులు ఎవరున్నారు వాళ్ళని పిలిపించడం కానీ, వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్ ఇప్పించి వాళ్ళకు ఎంఆర్ ఆఫీసులో కానీ గ్రామ పంచాయతీలో సబ్మిట్ చేసి వాళ్ళకి వచ్చేదాకా ముందు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వకి అండగా ఉంటారు. సో ఎలా ఉంది మరి? ఇంకా 3 గంటల ప్రచారం వస్తుంది కదా, ప్రచారం అయిపోయినట్టేనా? ప్రచారం చేస్తూనే ఉన్నాం. ప్రచారం అని ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం కోసమని ఏంటంటే వెళ్ళ ప్రజలకు ప్రచారం చేసుకుంటూనే ఉంటాం. ఈ ఎలక్షన్ల కోసమే కాదు, ఎలక్షన్ ఉన్నా లేకున్నా కానీ ప్రజలకు నాయకులకు అందుబాటులో ఉండేదే టీఆర్ఎస్ ప్రభుత్వం. సో మీకు ప్రతిపక్షంగా ఎవరు వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటారు? మా ప్రతిపక్షంగా కొత్తగా
ఇప్పుడైతే ప్రస్తుతానికి టౌన్లో టీఆర్ఎస్ లేదు. కొంచెం ఉన్న రెబల్ అనే పేరుతోటి ముసుగులో ఉన్న వాళ్ళే తప్పితే వేరే వాళ్ళైతే ఎవరు లేరు. సో అదే మీ పార్టీ వాళ్ళే చీలిపోయి చేస్తున్నారు అన్న కుట్రలాగా చెప్పుకుంటారు, నిజమేనా? ఇది గ్రహించారా? అదంతా కొద్దిగా మన పెద్ద నాయకులు చూసుకుంటారు, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే గారు, మంత్రులు చూసుకుంటారు. అవి వాళ్ళు దృష్టిలో ఉన్నాయి. ఏం చేయాలనేది వాళ్ళు ముందు నిర్ణయిస్తారు. పార్టీ తప్ప మీ ఓటర్లకు ఏం చెప్తారు? 6వ వార్డు నకరికల్ పట్టణంలోని 6వ వార్డులో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కారు గుర్తు మీద మంగిలిపల్లి ధనమ్మ గారి అనే కొడుకుని నేను ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి నకరికల్ ప్రజలందరూ కారు గుర్తుకు ఓటేసి భారీ మేరతో గెలిపించాలని, నకరికల్ పట్టణంలో చైర్మన్, వైస్ చైర్మన్ గులాబీ జెండా ఎగరేయాలని మనస్ఫూర్తిగా ఉంది. జై తెలంగాణ! కారు గుర్తుకే! కారు గుర్తుకే! 6వ వార్డు నుంచి పోటీ చేస్తున్న మంగిలిపల్లి ధనమ్మ గారిని టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్గా గెలిపించినట్టయితే సర్వ విధాలుగా మరి ఎమ్మెల్యే మా వాళ్ళే ఉన్నారు, మినిస్టర్ అయితేనేమి, ప్రభుత్వం కూడా మాదే ఉంది. పింఛన్ల విషయంలో అయితే డెవలప్మెంట్ విషయంలో అన్ని రకాలుగా మేము ముందుకెళ్తామని, మంచినీటి విషయంలో కానీ, పింఛన్ల విషయంలో కానీ, కళ్యాణ లక్ష్మి లాంటి ఇవన్నీ ముందుండి నడిపిస్తామని తెలియజేశారు. చూస్తున్న విధంగా కెమెరామెన్ మహేష్తో మిశ్వరాజ్ దండు, నకరికల్. నకరికల్లో జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికలలో ఏదైతే ఉందో మరి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కూడా ఘన విజయం సాధిస్తారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి విషయం కూడా మనందరూ కూడా తెలుసు. మరి అందులో భాగంగానే ఇక్కడ నుండి 5-6 వార్డులలో కూడా మేము అన్నీ తిరుగుతూ ఉన్నాం. దాదాపు అన్ని సమస్యలు కూడా తీరినాయి. ఇంకా కొన్ని సీసీ రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు కూడా కొద్దిగా ఉన్నాయి. అవి ఖచ్చితంగా కూడా చేస్తారు. ఎందుకంటే గతంలోనే దాదాపు ఒక 10 కోట్లకు పై చిలుకు మరి నిధులు తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేసినటువంటి విషయం కూడా మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ వైపే ఉన్నారు. కాకపోతే అక్కడక్కడ కొంతమంది ఈ టీఆర్ఎస్ ముసుగులో కొంత విచ్ఛిన్నం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ప్రజలు మొత్తం కూడా కారు గుర్తు, కారు కేసీఆర్ వైపే ప్రజలందరూ కూడా ఉన్నారు. కాబట్టి నకరికల్ ప్రజానికం మొత్తం కూడా తెలివికల్ల వాళ్ళు. సరే ఏదేమైనా కానీ ఈ నకరికల్ పట్టణంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గులాబీ జెండా ఎగురుతుందని కూడా ఖాయమైన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాము. మరి ఇంతకుముందు కూడా రాజన్న ఉప సర్పంచ్గా గెలిచినప్పుడు మా బజార్లో అన్ని మోరీలు వేసిండు, లైట్లు వేసిండు, మంచిగా పనులు చేసిండు. ఇప్పుడు కూడా ఆయన గెలవాలని మేము కోరుకుంటున్నాము. రైతు బంధు అన్నీ పడుతున్నాయి మాకు. మంచి చెడు అన్నీ ఆయన మంచిగా చేస్తుండు పనులు. మాకు ఆయనే రావాలని మేము కోరుకుంటున్నాం, ఆయన గెలవాలని.